ఏంది ఎవరితో మాట్లాడుతున్నాయి ఫోన్లా? నేను ఎవరితో మాట్లాడతానే? మరి ఫోన్ ఎందుకు బిజీ వస్తుంది? అంటున్నావు కానీ ఆ ఊహ ఏదో బాగుంది కదనే. అయినా మా వాళ్ళు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారే నాకు. ఏం చేద్దామంటావు మరి? నీ పిల్లి పాడగాను. అవునే, నువ్వు నన్నే అన్నావు కదా. నిన్నెందుకంటేనే ఆ గోడ పండు పిల్లివైంది దాన్ని అన్న. ఎందుకంటేనే ఆ గోడ పండు పిల్లివైంది దాన్ని అన్న. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసా, నువ్వు ఏమన్నావో నాకు మా తెలుస్తుంది. అయినా ఎందుకు వచ్చినవే? ఏం లేదే, తినంత మందు తాగాలనిపిస్తుంది. ఏంటి బాబన్నా? లేదే, తినంత మందు తాగాలనిపిస్తుంది. అవునా, మరి నిలబడే ఉన్నవేంది? ఇట్లా కూర్చోరా వచ్చి. మరి ఏంటి చెప్పరాదు నీ బాధ. అవునే, 31st దావత్ చేసుకోవద్దా? అవును కదా, సరే కానీ మరి అదెటు పోయిందే? దానికి ఫోన్ చేస్తా. ఇక 31st ఎవ్వరు లేడు చూద్దామంటే ఇలా ఎవరిని బక్రా అయ్యాలబ్బా. ఏమైందానేమో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు. ఏం లేదురా, 31st దావుతుందిగా, ఎట్లా చేద్దామని చూస్తున్నా. ఏంటి బాబన్నా? 31st దావుతుందిగా, ఎట్లా చేద్దామని చూస్తున్నా. ఏముంది, ఆటం తెద్దాం, కోసుకొని తిందాం. యాటం తేవాలంటే ఉత్తిగా తాగరా, పైసలు కావద్దా? సరే కానీ వానికి ఫోన్ చేయరా, ఏమంటాడు చూద్దాం. హలో, వంశీ ఏడున్నావురా? అర్జెంట్గా శ్రీకాంతం ఇంటికి రా. ఏమో ఫోన్ చేసి ఏమరా ఏడవన్నావురా? 31st దావు ఏదారా? రాజుగాడు ఏడుందా? ఫోన్ అన్న మళ్ళా. అరే నీకే ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే వచ్చినవరా? ఏందో యవన కుంభ ముంచొచ్చిర్రా గిట్లా కూర్చురు, ఏం సంగతి? ఏందో యవన కుంభ ముంచొచ్చిర్రా గిట్లా కూర్చురు, ఏం సంగతి? అంతేగా అంతేగా. ఎవరి కొంప ముస్తే వాడు ఎందుకు కూకుంటారా? ఇలా 31st కదరా, దావత్ చేయద్దా? అంతే కదరా, పోదాం పర్రా, పోదాం పరి. దానికి ఫోన్ కలుస్తలేదు కానీ పోదాంపా. సరేపా, మనం పప్ప అది ఏడుందో ఏమప్ప. అవునే, ఇది ఇటే వస్తుంది. అవును కదా. అవునే పోరి, 7 గిట్ల వస్తున్నావు. అవునే పోరి, 7 గిట్ల వస్తున్నావు. ఎందుకే, ఏం పని? ఎందుకంటవేంది, దావత్ చేయొద్దా? అబ్బా ఏం దావతే? ఏం దావత్ అంటవేంది? 31st చేసుకోవద్దా? అందరి లెక్క కాదే, మనం తాగాల ఊగాల. అబ్బా నేను రానే, మా అమ్మ తిడుతుంది. నేను రానే, మా అమ్మ తిడుతుంది. నీకే ఉన్నారే అమ్మ నాన్న, మాకు లేదా? నీ అయ్యా ఆపురే మీ లొల్లి.
నీ అయ్యా ఆపురే మీ లొల్లి. ఓ పోయిన సరే వద్దు వద్దని ఓడక ఫుల్ బాటిల్ లేవట్టిరు. వద్దు వద్దని ఓడక ఫుల్ బాటిల్ లేవట్టిరు. ఇప్పుడేమో పత్తి లెక్క మాట్లాడుతున్నారు మీరు. అబ్బో ఇదేమైనా పెద్ద సంసారి. సరే తీ వస్తే తీయే. పా మరి పోదాం. అవునే పైసల సంగతి ఎట్లా? ఏం చేద్దామంటావు మరి? ఫస్ట్ దావత్ సంగతి ఏందో చెప్పుండ్రే. దీనికైతే ఆగుతూనే లేదే ఇక. దీనికైతే ఆగుతూనే లేదే ఇక. ఎవడో ఒక బక్రగా దొరికితే తీరే. అంతేగా అంతేగా. మీరు వెళ్ళి చల్లగా ఉండ పోదాం పాయే ముందు. ఏం తెచ్చుకున్నావా మరి? చికెన్ తెచ్చుకున్నావా? చికెన్ ఏం బాగుంటది, మటన్ అయితే బాగుంటది. మటన్ వద్దే, మటన్ అయితే ఎక్కువ పైసలు అవుతుంది. చికెన్ తెచ్చుకుందాం. చెప్పురా ఇక. అంతేగా ఏం అంతేగా. తెచ్చుకున్నాం మరి? ఊకే తిండి గురించేనా? మందు సంగతి ఏందే మళ్ళా? ఊకే తిండి గురించేనా? మందు సంగతి ఏందే మళ్ళా? రేపు మంది తెచ్చుకుందామే. ఆడవాడు మోపాయిన ఇట్లా. మందు గుంది ఏమొద్దే, థమ్స్అప్ తెచ్చుకుందాం. ఇప్పటికే మా వాళ్ళు మంచోళ్ళు గారు. అబ్బా మొన్న మీ అన్నపిల్లి తాగలేదా? వద్దు అనుకుంటే ఎర్రలో కూర్చొని తాగలేదా అనే? ఇప్పుడు పెద్ద మాట్లాడుతున్నావు. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది. అబ్బా నేను రమ్మంటే నువ్వు వచ్చినావు ఆవే. అమ్మా నన్ను విడిచిపెట్టి ఇద్దరు బగ్గలు అవుతున్నారే. ఏ పోరి నన్ను ఎడ పిలిచింది అది? అదే పోయి బగ్గ తాగొచ్చింది, నన్ను పిలిచినా అని చెప్తుంది. సరే తీయే, ఇప్పుడు ఏం తెచ్చుకున్నాం చెప్పుది. ఏం తెచ్చుకుందామే మరి? ఏం తెచ్చుకున్నామే? సరే తీయే. మరి నీకేం కావాలా నీకేం కావాలా? నాకైతే బీర్ కావాలి, చల్లగా ఉండాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? బీర్ వద్దే, చల్లగా ఉంటుంది. మందు తెచ్చుకుందాం, స్ప్రైట్ పోసుకుని తాగదాం, బాగుంటుంది. స్ప్రైట్ ఎందుకే, థమ్స్అప్ తెచ్చుకుందాం తీ. సరే తీ ఆగురి గాని పైసల సంగతి ఎట్లనే మళ్ళీ? మంచి కొని తీసుకుందామా? 300 తీసుకో. ఎవరు ముక్కలో పెడతావే? ఏం చేద్దామంటావు మరి? ఈడేం చేస్తారక్క మీరు? ఏడిపోతున్నావురా? అట్లా తిరుగుతున్నా అక్క. ఏం లేదురా, పార్టీ గురించి ఆలోచిస్తుంది. అక్క నేను కూడా మీ పార్టీలోకి వస్తాక్క. కాంగ్రెసా, బీజేపీయా, టీఆర్ఎస్ఆ? ఆయన సంగతి వదిలిపెట్టి గాని పైసల సంగతి ఏందే మళ్ళా? లేట్ అవుతుంది. కానీ మీ అన్నకి ఇట్లా లేరా? మరి వాళ్ళు బాగా చేసుకుంటారు పార్టీ. ఏడున్నారే వాళ్ళు? ఆలేడు ఉంటాడే, ఆ ట్యాంకర్నే ఉంటారు. చూద్దామా మరి? పోదాం. పారు మరి పోదాం. అవునరా శ్రీకాంత్, పోయిన సరే దావత్ దావత్ అని అందరు బగ్గది అయినాక తనుకుంట్రి, మళ్ళీ దావత్ అంటే ఏంద్రా? చట్ నేను రానుకో. ఏ మామ, పోయినసారి అంటే ఏదో అట్లా అయిపోయింది. ఈసారి అయితే ఫుడ్ తాగుదాం, ఎంజాయ్ చేద్దాం. అవునన్నా ఈసారి ఏడను పోద్దాం. యాడను పోదాం కరెక్టేరా, మరి పైసలు ఎత్తారా? బీర్లు కావాలి. వాడేమో డబ్బుల గురించి ఆలోచిస్తుంటే నీకేమో చల్ల బీలు కావన్నారా? నీ కానని మొక్కల కప్పదాయం అన్నట్టు ఎప్పుడు తాగులోకమేరా మీకు. నీ మనసుకి వేసుకుందాం తీరా. ఫస్ట్ మంది ఎంత తెద్దామో చెప్పు. 3 కాటలు తెచ్చుకుందాం. సరేనా? మరి పైసలు అయితే కావాలి కదరా, పైసలు ఎవరు ఈట. తర్వాతనా? అరే పోయినసారి ఒక్కడి పైసలు లేకపోయా, ఇప్పుడు ఇస్తారా? ఎందుకు ఇయ్యరా? అవునా, నిజమా? పైసలు తీరి ఫస్ట్. ఫస్ట్ తీరా. పోయినసారి కట్టిన వీడు ఇస్తాను ఇచ్చినారా? నా పేరు చెప్పిండు, నేను ఎక్కడికి వెళ్ళేవారా? అరే ఇప్పుడు మాత్రం నేను ఇయ్యరా? అదే కట్టుకున్నా. పోయినసారి గినసారి అన్ని ఇప్పుడు కావాలి, పైసలు ఇస్తేనే నేను మందు పోతారా అబ్బాయి, లేకపోతే నేను పోను. పోయినసారి ఇట్లా అన్ని నేనే కట్టుకున్నా.
వేడ కట్టుకున్నారా నువ్వు ఇస్తా వాని పైసలు కూడా నువ్వు అరే పట్టుకున్నావు. ఇచ్చిన వాళ్ళు రారి లేకపోతే వేరే వాళ్ళం గుడి పెట్టుకుంటాం అంతేరా భయ్. అవును అని కలిగి ఉడుతున్నారు మనతోని కుడిపించుకుందామా? అరే ఎవరు వద్దరు కానీ అరే సరే తిరిగి మనోళ్ళే గారా వెనక ముందు అయితే మనం చేసుకుందాం కానీ ఈసారి అరే శ్రీకాంత్ గా మనం పెట్టుకున్నది ఇక మనోళ్ళే గారా వెనక ముందు ఇస్తారు మా దోస్తుగాలేనా సరేనా? సరే మనిషికి అయితే మనం వేసుకొని సరే కానీ ఎవరికి ఏం కావాలో చెప్పు మరి పోవాలి ఆడికి పోవాలి దూరం పోవాలి చెప్పరా నాకైతే బీల్ కావాలి. ఇంకేం కావాలరా? నాకైతే మంచిగా పోటీ ఫ్రై. నాకైతే 2 ఫుల్ బాటిల్ లేరా బీర్లు ఎక్కుతారు. ఏం పూలు బాటిల్ కావాలరా? ఏదో ఒకటి తీసుకురా. అదే తీసుకొచ్చి తీర కానీ మరి ఏ ఆట తీర గీట కూర అంటే ఎక్కువ అవుతుంది. చికెన్ గికెన్ పెట్టుకుందాం. ఏ చిన్నగా వెళ్ళదిద్దాం ఈసారి మరోసారి కానీ 5 కిలో దగ్గర పోయినసారి లెక్క 4 కిలోలు తీసుకురా కడుపు నిండా ఈసారి 5 కిలో తక్కువ తీసుకొస్తారా? అదే వేసేసాడు బాగా వేసేసాడు. నువ్వు పోయినసారే 5 కిలో చికెన్ తెచ్చినవురా. ఈసారి గట్లా చెప్తే మంచిగా ఉండరా చెప్తున్నా. 4 కిలో చికెన్ తెరి. నీ అవ్వ తిండి లేకున్నా సరే మనకు తాగుడు ఉండాలి. అరే సరే గాని పోయినసారి లెక్క వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని అయితే ఏం లేదు కదా. మళ్ళా పోయినసారి చిల్ అని చిల్లర చేసిరు అట్లా అయితే చేయొద్దురా భయ్. ఈసారి అయితే మంచిగా తాగుదాం నిమ్మలంగా ఎంజాయ్ చేద్దాం. మంచిగా సరే మరి ఎవరైతే లేరు కదా మరి ఫస్ట్ చెప్తున్నా మరి ఏమేం కావాలో నేను పట్టుకుని వస్తా. లేదంటే ఫోన్ చేయరాడు. ఏ ఆగురా మా సెలైట గిట వస్తున్నారు. అన్న పార్టీ ఏడ చేస్తురే? ఇంకేడరా మన బైక్ అండి. మేము కూడా రావన్నా మరి. ఈ ఆడలు ఎందుకురా భయ్? ఈ ఆడలు వస్తారు అంటారు మంచిగా తాగుదామంటే. అది కాదురా భయ్ రాంతి మన తన కూడా పైసలు కదరా కలిసిపోతుంది అంతే కదరా. మళ్ళీ ఇళ్ళనేందేమన్నాం రా. మళ్ళీ మీరేం చేస్తారు? సరే మేము చికెన్ థమ్స్ అప్ తీసుకొస్తున్నాం. ఓకేనారా? సరే సరే మీరు చికెన్ తీసుకురా పోరి మేము మందు తీసుకొస్తాం. టైం లేదు తొందరగా పోయిరా. బాగా మంచి పట్టుకోయే కింద పడేసేవు. నడవండి ఇంకా అయినా ఉన్నారా? ఏ శ్రీకాంత్ గారు ఇట్లా వాళ్ళు ఫోన్ చేసిర్రు. ఆడిపురా మేము కూడా అంతే. ముందు ఇంకా లేట్ అవుతుంది. పెట్టనారా? ఏ మేము గాడ కూర్చున్నాం పోయి. ఏ మరి గాంధీ పోయి పెట్టుది చికెన్ నాకైతే కర్రీ రాదు. ఏమో గ్లాస్లో పోయిరా. గ్లాసులో పోయి స్ట్రాంగేనా అది? స్ట్రాంగే అన్న. అయితే పోయి పూలు ఉందా ఉన్నాయి కాటన్లు ఉన్నాయి టెన్షన్ ఏం లేదు పోయి. ఇంత ఉంది.
ఒక్కటే తెలియదు ఎంత ఉంటుంది మేము అని పెట్టి ఏ తినరే మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇదేందే ఇట్లా ఉంది? అరే రాజరే మందు సరిపోలేరా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తెప్పి ఇప్పుడు తెప్పి తెప్పి వద్దు మందు వద్దురా నువ్వు చెప్పి సైపా కావాలి ఇప్పుడు శరణ్ అరే కావాలి ఇప్పుడు మందు కావాలి ఇప్పుడు రే రాజు మందు కావాలి ఇప్పుడు రే తెపోరి సరే వద్దు కూర్చోండి వద్దు పోయినా పోతే నువ్వు బస్సు సో చూసారు కదా మన వీడియోలో మనం తాగుతుంటే మనోళ్ళు ఇంకా కావాలి అని చెప్పి బైక్ మీద వెళ్ళడం జరిగింది. సో జరిగిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయ్యిందండి. సో ఇట్లాగా 31st దావత్ అని మీ అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 31st దావత్ అయిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి దయచేసి. మీ అందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఆ మూమెంట్లో ఆ ఫ్లోలో వెళ్ళిపోయి మీరు మందు తెస్తామనో లేకపోతే జాగ్రత్తగా లేకపోవడం వల్లనో యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. సో మీకేమన్నా అయితే మీ ఫ్యామిలీస్, మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, చెల్లె, తమ్ముడు, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇలాగే బాధపడతారు. సో మేము చేసుకున్న ఇట్లాంటి 31స్ట్లు ఎన్నో వస్తాయండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి 31స్ట్లు ఎప్పుడూ వస్తుంటాయి. ఎవ్రీ ఇయర్ మనందరం ఎంజాయ్ చేద్దాం. దాంతోపాటు మనందరం ఇలాగే కలుసుకుందాం. జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, జాగ్రత్తగా ఉండండి. సో ఎలా ఉన్నారు మీరందరూ? మీ అందరు బాగుండాలని మేము అనుకుంటున్నాము. సో మన ఛానల్ని అయితే కొద్దిగా లేట్ అయిందండి వీడియో చేయడానికి, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేట్ అయిపోయింది. సో ఇక నుంచి ఎవ్రీ వీక్ మీకు కంపల్సరీ వస్తుంది వీడియో. లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, గంట మాత్రం గట్టి కొట్టండి.